వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్దమంతూరు పంచాయతీ రొప్పల గ్రామంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గురువారం స్థానిక బస్టాండ్ ఆవరణంలో దివంగత నేత పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించలేదని, ఈ విషయంపై వైసీపీ పార్టీ వారు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని, పెన్షన్లు వెరిఫికేషన్ సర్వే జరుగుతోందని, పెన్షన్దారులు ఎవరికి ఇబ్బంది కలగకుండా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, ఉమ్మడి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆసుపత్రి ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమం మరియు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఏర్పాటు భూమి పూజకు ఇచ్చేసిన మన మంత్రివర్యులు శ్రీ సవితమ్మ గారికి మరియు మండల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మా పెద్దమంతూరు పంచాయతీ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మాట ఇచ్చిన ప్రకారము మన ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరిని అత్యధిక మెజారిటీతో మన పంచాయతీలో తెప్పించినందుకు మీ అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా అక్కడికి అప్పుడు ఎలక్షన్ ముందు ఒక 2 హామీలు ఉన్నాయని చెప్పినాం మేము. దాని ప్రకారం అక్కడ బీసీ వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేసినందుకు మరియు ఓవర్ ట్యాంక్, అదేవిధంగా మన మండల్ సీనియర్ నాయకులు మాధవనాయుడు గారికి, చంద్రమౌళి గారికి ఇది రథసారథి మీద ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా నాకు రొద్దం సింగిలిలో అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రివర్యులు, పెనుగొండ శాసనసభ్యులు, పెనుగొండ అన్నపూర్ణేశ్వరి సవితమ్మక్క గారికి, అలాగే రొద్దం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు పెద్దమంతూరు గ్రామంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహ పెట్టడానికి భూమి పూజకు ఇచ్చేసిన సవితమ్మక్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ నందమూరి అభిమానులైతేనేమి, తెలుగుదేశం పార్టీ అభిమానులైతేనేమి, నందమూరి తారక రామారావు అభిమానులైతేనేమి ఎంతో సంతోషపడాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే కాంగ్రెస్ కాలంలో ఎంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు, ఆయన విగ్రహం ఈ గ్రామంలో పెట్టడం ఎంతో సంతోషకరం. కాబట్టి మనమంతా మంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ మన గ్రామ అభివృద్ధికి, మన మండల అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి పాటుపడాలని అందరినీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కన్వీనర్ నరహరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆశాజ్యోతి మన అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన బీసీలకు ఒక గుర్తింపు వచ్చిందంటే అది అన్న ఎన్టీ రామారావు గారి నుంచినే. ఆ రోజుల్లో మనం రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ వెనుకబడిన రోజుల్లో మనకు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి అన్ని వర్గాల్లో కూడా మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఈరోజు మనం ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామంటే అది కూడా మన సవితమ్మ గారి ఆధ్వర్యంలో చేస్తున్నామంటే చాలా సంతోషము. అంతేకాకుండా మనం ఈరోజు మన సవితమ్మ గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలో అభివృద్ధి అయితే ఏమి, సంక్షేమం అయితే ఏమి, రెండు సమానంగా ఈరోజు పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ హాస్పిటల్ అయితే ఏమి, వృద్ధంలో హాస్పిటల్ బిల్డింగ్స్ అయితే ఏమి, అనేకమైన సిమెంట్ రోడ్లు అయితే ఏమి, అన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మనకు 1 సంవత్సర కాలంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయంటే మన సవితమ్మ గారి
ఒక ఆలోచన, ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మనమంతా కూడా అన్నదండలుగా ఉండి ఇంకా మనం మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇటువంటి నాయకుల్ని మనం ముందుకు తీసుకోవాలి. ఇటువంటి నాయకత్వంలో మనం పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేయడం మన రాష్ట్ర మంత్రివర్యులు మన ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి సవితమ్మ గారు ముందుకు రావడం చాలా మనందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే పార్టీ పెట్టి 40 సంవత్సరాలు దాటిపోయినా ఇంతవరకు మనం మన పార్టీ వ్యవస్థాపక ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోకపోవడం మన దురదృష్టకరం. అదేవిధంగా ఎన్టీ రామారావు అనే చలనచిత్ర కథానాయకుడు ఆ రోజు పరిస్థితులు బట్టి రాజకీయ పార్టీలు పెట్టి రాజకీయం అంటే ఏమి అని అందరికీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అణగారిన వర్గాలకు కానీ రాజకీయాల పరిచయం చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మన చంద్రబాబు గారి నాయకత్వం, సభా అధ్యక్షులు మండల కన్వీనర్ గారు మరి నరహరి గారికి, వేదిక పైన ఉన్న పెద్దలు మరి చిన్నపాన్నయ్య గారికి, వెంకటరామరెడ్డి గారికి, నరసింహుల గారికి, చంద్రమోహన్ గారికి, అశ్వత్థ గారికి, రామచంద్ర గారికి, మరి మాధవ నాయుడు గారికి, మారెప్ప గారికి మరియు వీరాంజనేయులు గారికి, వేదిక ముందున్న పెద్దలకు, మరి రొప్పాల గ్రామస్తులకు, మరి పెద్దమంతూరు పంచాయతీ వాళ్ళకు, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి, నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిందే మన బడుగు బడిహీన వర్గాల కోసం. ఈరోజు అన్ని రంగాల్లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు బడుగు బడిహీన వర్గాల హక్కులు తెచ్చుకొని ఈరోజు బడుగు బడిహీన వర్గాలు అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం మీకు తెలియజేస్తూ, మరి మన నియోజకవర్గంలో కూడా మరి మనం కూడా, ఎందుకంటే తెలుగుదేశం అంటే పెనుగొండ, పెనుగొండ అంటే తెలుగుదేశం ఒక చరిత్ర కలిగినది మన పెనుగొండ అంటేనే తెలుగుదేశం కంచుకోట. మరి అలాంటి కంచుకోటలో కూడా మనం మరి పెనుగొండలో ఒకటే ఉండింది, మళ్ళీ ఇప్పుడు సోమందపల్లిలో కూడా మరి సర్కిల్లో ఏర్పాటు చేశాం, పరిగిలో కూడా ఏర్పాటు చేశాం, మరి రొద్దంలో కూడా ఏర్పాటు చేశాం. దగ్గరలో మరి సోమందపల్లిలో మన ముత్తుల మామయ్య, మన అందరి అభిమాన నటుడు, మొన్నటి రోజే అవార్డుల గ్రహీత బాలకృష్ణ గారి డేట్ కోసం ఎదురు చూస్తున్నాం. దగ్గరలో బాలకృష్ణ గారితో మనం సోమందపల్లి ఓపెన్ చేయించిన తర్వాత మిగతా విగ్రహాలన్నీ ఓపెన్ చేయిద్దామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇది ఎందుకంటే రామారావు గారి ఆశయాలు మనందరికీ తెరాలి, మన తరం తెలుసు, భావి తరాలకి తెలియాలంటే ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో మనం రామారావు గారి విగ్రహం పెట్టాలన్నదే మనం ఈ 5 ఏళ్లలో మనం పూర్తి చేసుకోవాలి. పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో మరి మన నియోజకవర్గంలో ఉండే ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో కూడా విగ్రహం పెట్టాలని, అది మొదటిగా మరి రొద్దం మండల హెడ్ క్వార్టర్స్ లో పెట్టాం. మరి పెద్దమంతూరులో మరి మీ నాయకులందరూ కలిసి వస్తూ నేను పంచాయతీ హెడ్ క్వార్టర్స్ లో మా చోటే విగ్రహం పెట్టాలని మీరందరూ కలిసి రావడం, ఖచ్చితంగా మీరు విగ్రహం పెట్టండి, విగ్రహం ఖచ్చితంగా నేను తీసిస్తానని కూడా చెప్పడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ రోజు ఇది మనం మొదలు పెట్టాం, చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్ లో కూడా మనం రామారావు గారి విగ్రహం పెట్టబోతున్నాం. అంతేకాకుండా మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో మనం పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మనం ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం.
మరి మనం ఎన్నికల్లో చెప్పాం 3,000 ఉన్న పెన్షన్ 4,000 అన్నాం, వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ 6,000 అన్నాం, మరి 100% బెడ్ ఉన్న వాళ్ళకి 15,000 చెప్పాం. దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చాం, ఎక్సైజ్ పాలసీ ఇచ్చాం, శాండ్ పాలసీ ఇచ్చాం. మరి మెగా డిఎస్సి కూడా దగ్గరలోనే అందరూ ఉపాధ్యాయులుగా జాయిన్ అవుతున్నారు. మరి అంతేకాకుండా అన్నదాత సుఖీభవ ఇచ్చాం. మరి తల్లి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మనం తల్లి వందనం ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కూడా మొదలు పెట్టాం. మరి మన పెనుగొండ నియోజకవర్గంలో కూడా దగ్గరలో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ కూడా గతంలో మనం నడుపుతున్నాం. మరి గవర్నమెంట్ తరఫున కూడా మనం దగ్గరలో అన్నా క్యాంటీన్ కూడా మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒక పక్క ఆర్ఎంబి రోడ్లు వేస్తున్నాం, మరి గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ ద్వారా డ్రైనేజీలు వేస్తున్నాం, ఒక పక్క సీసీ రోడ్లు వేస్తున్నాం, జలజీవన్ మిషన్ కింద ఓవర్ హెడ్ ట్యాంకులు కడుతున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. గోకులం షెడ్లు కట్టాం, మరి పశువుల కోసం కూడా నీళ్లు తొట్టెలు కూడా కట్టాం. మరి పెద్దమంతూరులో కూడా మరి రొద్ద మండలంలో కూడా ఆగిపోయిన ఎన్జేపీ స్కూల్ ఈరోజు మళ్ళీ మనం మొదలు పెట్టాం. మరి నల్లూరు బ్రిడ్జ్ కోసం మనం ఎన్నేళ్ల నుంచి తప్పించామో తెలుసు. మనం అధికారం లేకనే నల్లూరు బ్రిడ్జ్ రెడీ అవుతుంది, కొట్టాలు బ్రిడ్జ్ రెడీ అవుతుంది. మరి దగ్గరలోనే చిన్నకోడిపల్లి, మరి మన కందుకూరుపల్లి నుంచి చిరుకోడిపల్లి కూడా దగ్గరలోనే భూమి పూజ కూడా మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరికొన్ని గ్రామాల్లో కూడా మనం ఇంకా రోడ్లు వేయాల్సి ఉంది. ఖచ్చితంగా మనం సీసీ రోడ్లు డ్రైనేజీలు కూడా పూర్తి చేసుకుంటామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ కూడా సుమారుగా 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు వేసాం. ఓవర్ హెడ్ ట్యాంక్ శాంక్షన్ అయింది. మరి పిహెచ్సి కూడా 2 కోట్ల రూపాయలతో ఈరోజు మనం భూమి పూజ కూడా చేసాం. మరి ఓవర్ హెడ్ ట్యాంకు, మరి బోర్లు కావాలన్నా కూడా 2 బోర్లు కూడా మనం శాంక్షన్ చేసాం. బీసీ కమ్యూనిటీ హాల్ కూడా ఒకటి శాంక్షన్ చేసాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఖచ్చితంగా మనం పూర్తి చేసుకుంటామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మనం వచ్చిన 14 నెలల్లోనే ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మన నియోజకవర్గం కూడా పరుగులు పెడుతుంది. అది మీ అందరి సహకారంతో అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. పెన్షన్ల సమస్య వచ్చింది. వికలాంగుల పెన్షన్ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళంతా మండల కమిటీకి ఇవ్వండి. అది కూడా ఖచ్చితంగా అర్హులందరికీ పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దగ్గర ఒక బీసీ హాస్టల్ కూడా ఒకటి అడిషనల్ గా కావాలన్నారు. అది కూడా బీసీ హాస్టల్ కూడా మన రొద్దం హెడ్ క్వార్టర్స్ కి శాంక్షన్ చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీరందరూ సహకారంతో మీ ఎంపీ పార్థసారథి, మీ ఎమ్మెల్యే సవితమ్మగా మీరు గెలిపించడం, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రిగా మనకు అవకాశం ఇవ్వడం, మరి అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నాం. మరి మినరల్ వాటర్ కూడా పనిచేయలేదన్నారు. మరి నేను అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్ గా అది కూడా రెక్టిఫై చేపిస్తానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇంత మనం చేస్తున్నప్పుడు ప్రజలకి కొన్ని ఏమీ అభివృద్ధి చేయకనే వాళ్ళు దాచుకోవడమే జరిగింది. కానీ ఇంకా వైసీపీ పార్టీని బతికించుకోవాలా, అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి. ఇంకా వైసీపీ పార్టీని బతికించుకోవాలా, ఏదో ఆశలు పెట్టుకుంటూ అభివృద్ధిపై నిప్పులు కక్కుతున్నారు. ఎందుకంటే అతి తక్కువ కాలంతోనే ఒక పక్క రాజధాని, ఒక పక్క పోలవరం, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఉపాధి, ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం అభివృద్ధి చేస్తుంటే వాళ్ళ చేత కాలేదు, ఎలా చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి అర్థం కాక మన మీద బురద జల్లాలి, మనల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము రెచ్చిపోయేది అభివృద్ధి పైన రెచ్చిపోతామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి దగ్గరలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ దగ్గరలో హౌసింగ్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మనం సూపర్ 6 సూపర్ హిట్ లో సక్సెస్ అయ్యామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు తల్లి వందనం రావడం వల్ల మహిళలకు ఒక ధైర్యం, తన బిడ్డలు తాను ఖచ్చితంగా చదివించుకోగలం. ప్రతి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి మనం తల్లి వందనం అందజేశాం. దీపం 2 కింద సిలిండర్లు అందజేశాం. ఇప్పుడే బస్సులో ఆర్టీసీ బస్సులు వెళ్ళాయి. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా బస్సు సౌకర్యం, బస్సు ఛార్జీ కూడా మనం మాట చెప్పాం కాబట్టి మాట నిలబెట్టుకున్నాం. సుమారుగా 8,500 బస్సులు ఈరోజు మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించాం. మరి
మరి రోజుకి లక్షల మంది ఈరోజు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే మహిళా సాధికారత ప్రభుత్వం, మహిళా సాధికారత కోరుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ కూటమి, మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇంకా కొన్ని చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల సమస్య ఉన్నాయి, ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి రేపటి ఎల్లుండిన మన మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి మనందరి కోసం నిరంతరం ఈ రాష్ట్రం కోసం మరి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మన పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా మనం పెనుగొండలో మరి మనం విగ్రహావిష్కరణ చేస్తున్నాం. 30వ తారీఖు మీరందరూ పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం.